బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభకి నల్గొండ జిల్లా నుంచి జిల్లా నాయకులంతా కూడా భారీ జన సమీకరణతో సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్తో పాటు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది ఇప్పటి వరకు ఈ సభకు చేరుకున్నారు? ఎలా ఉండబోతుంది సార్? బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుపెడుతూ ఉన్న సందర్భంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వరంగల్లో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు నల్గొండ జిల్లా 6 నియోజకవర్గాల నుండి వేలాది మంది మరి ఆ జిల్లా నుంచి తరలివస్తూ ఉన్నారు. ఈరోజు మేము దారి పొడవునా వస్తూ ఉంటే చూస్తూ ఉంటే అన్ని నల్గొండ జిల్లాకు సంబంధించిన వాహనాలు, అన్ని వాహనాలు అవి ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ బస్సులు కావచ్చు, ఇక్కడ లేక ప్రైవేట్ వాహనాలు, ఇతర వాహనాలు కావచ్చు, అన్నీ కూడా కలుపుకొని లక్షలాది మంది ఎక్కడ చూసినా, ఏ రోడ్లు చూసినా ఈ సభకు చేరుకోవడానికి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడు, తెలంగాణ ఆగమైపోయింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయినాం, ఈ సంవత్సరాల కాలంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను కూడా లేకుండా చేస్తూ ఉన్నారు, పైపెచ్చు కేసీఆర్ గారి మీద లేనిపోని మాటలు, అవాకులు చవాకులు, వాళ్ళకి స్థాయి మించి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి యొక్క గౌరవాన్ని కాపాడాలి. పొరపాటు చేసినాము, ఆ పొరపాటును సరి చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం వస్తుంది ఈ సభ ద్వారా. రేపు స్థానిక సంస్థలు కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కానీ కేసీఆర్ గారిని మళ్ళీ తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచనతో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు, అటు రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ ఎక్కడికక్కడ ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఈ సభకు తరలివస్తూ ఉన్నారు. ఇది మంచి శుభసూచకం. రానున్న రోజుల్లో తప్పకుండా కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు, మళ్ళీ వీళ్ళందరినీ కూడా కాపాడుకుంటారు. నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది ఇప్పటి వరకు? నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? వరంగల్ సభ వద్ద నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ఉన్నారు. భారీ జన సమీకరణతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. ఎంతమంది నల్గొండ జిల్లా నుంచి సభకు హాజరయ్యారు? సభ ఎలా ఉండబోతుంది? చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. ఈ సభ 16 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఒక రెఫరెండం రాగా ప్రజలు ఊహిస్తూ ఉన్నారు. ఇది నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ 20వ సంవత్సర సభ. మరి ఈ సభని పండుగలాగా ఈ తెలంగాణలో పండుగ జరుపుకుంటుంటే ఈ సభని ప్రజలు ఈ ప్రభుత్వానికి రెఫరెండం లాగా ఈ సభ సక్సెస్ కావాలి, ఈ సభ ద్వారా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలనే ఆలోచనతో స్వచ్ఛందంగా భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాన్ని మీరు చూస్తూ ఉన్నారు. గత 4-5 రోజుల నుంచే ఇక్కడికి మరి సభా స్థలానికి వచ్చి మరి ఇదంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అటు ఆసరా పెన్షన్ ముసలి వాళ్ళు కానీ, మరి అటు రైతులు కానీ, ఎడ్ల బండ్లు కట్టుకుని రైతులు కానీ, మరి అదేవిధంగా యువకులు కానీ, అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి పెద్దలు కానీ మరి ఈ సభ ఏర్పాటు చూడడానికి కూడా మరి ఏ విధంగా జరగబోతుంది, ఈ రజతోత్సవ సభ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కోరుకొని ఎంతోమంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ సభ ఈరోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరగబోతుంది. అది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మరి ఇది నిజంగా ప్రజలు అనుకున్న విధంగా మరి ఇది రెఫరెండమే. ఈ యొక్క సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మన రేవంత్ రెడ్డి కానీ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆలోచన చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు కానీ అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం చేయాల్సిందిగా మరి నేను ఈ సభ ద్వారా వారికి బుద్ధి తెచ్చుకోవాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మరి కాంగ్రెస్ నాయకులకు ఇంకోటి కూడా చెప్తున్నా, నేను స్థానిక సంస్థలు పెట్టకుండా గ్రామాలన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టకుండా మున్సిపాలిటీలన్నీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ పాలన స్తంభించిపోయింది, ఎక్కడ కూడా పాలన చేస్తలేరు. మంత్రులు ఉంటే కమిషన్ ఏజెంట్లు కొట్లు పెట్టుకున్నారు, సెక్రటరియట్లో ఆఫీసులు తెచ్చుకున్నారు, 10%కి 20% కమిషన్ కోసము మంత్రులు ఆఫీసులు తెచ్చుకున్నారు. ఈ విధంగా బ్రోకరిజం నడుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీలో. కానీ ఈ తెలంగాణ ప్రజల కోసం పరిపాలన సాగుతలేదు. మరి అది ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మరి ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఖచ్చితంగా మేమందరం కూడా మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, విజ్ఞులు కానీ అందరూ కూడా
పెద్ద ఎత్తున ఈ సభకు వస్తున్నారు. ఈ సభ సక్సెస్ అవుతున్నది. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇక కార్యకర్తల్లో జీవం నింపే విధంగా కూడా ఉండబోతుంది. కేసీఆర్ స్పీచ్ అని కూడా కంచెల భూపారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలో వస్తుందని చెప్పి కూడా వారు అంటున్నారు. ఇది మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, వరంగల్.